నెల్లూరు జిల్లాలో ఒక హృదయాన్ని కదిలించే ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్గా జీవనం సాగిస్తున్న సుధాకర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి తన ప్రాణాలు కోల్పోయారు. తన పరిస్థితి విషమంగా మారిందని తెలిసినప్పటికీ ఆయన ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన మరణం తర్వాత తన అవయవాలను దానం చేయాలని కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేశారు. ఆయన కోరికను గౌరవించిన కుటుంబ సభ్యులు కూడా ఆ నిర్ణయానికి అంగీకరించారు. పి సుధాకర్ గారు అనే ఒక వ్యక్తి బైక్ యాక్సిడెంట్. అతను ఉమ్మాయిపల్లి మరిపాడు మండలం వాస్తవ్యులు. సో ఆయన నేషనల్ హైవే మీద బైక్ యాక్సిడెంట్ జరిగి ప్రాణాపాయ స్థితిలో అతన్ని ఉదయగిరి హాస్పిటల్కి ఫస్ట్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళ రిలేటివ్స్ ఫ్యామిలీ అంతా కూడా మన కిమ్స్ హాస్పిటల్కి తరలించి అక్కడ ట్రీట్మెంట్కి వాళ్ళకి చేశారు. అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కిమ్స్ హాస్పిటల్ వారు ఎంతో ప్రయత్నం చేసి సర్జరీ చేసి అతనికి ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకురావాలి అని ప్రయత్నం చేసిన దానిలో అది కుదరలేదు. ఎందుకంటే అతనికి మల్టిపుల్ ఇంజురీస్ అయినాయి, హెడ్ ఇంజరీ అయింది, రిబ్స్ అన్నీ ఫ్రాక్చర్ అయినాయి, లంగ్స్ డ్యామేజ్ అయినాయి. సో అలాంటి ప్రాణాపాయ స్థితి నుంచి అతన్ని వెనక్కి తీసుకురావడం సర్జరీ చేసినా ఉపయోగపడదు. కాబట్టి అతని అవయవాలు వేరే వారికి అందించడానికి చాలా ఉపయోగం అవుతాయి అని అప్పుడు డిసైడ్ చేసి జీవన్ దాన్ కమిటీని వాళ్ళు దాన్ని తీసుకున్నారు. జీవన్ దాన్ కమిటీతో ఇది జరిపి వాళ్ళని ఆ ఫ్యామిలీని ఒప్పించి ఫ్యామిలీ వాళ్ళ సహకారంతో నిన్న అవయవదానం అనే దానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. నిజంగా అది అతను వాళ్ళ ఫ్యామిలీ యొక్క సహృదయంతో వాళ్ళ అబ్బాయి 8 ఏళ్ళ ఆ అబ్బాయి కూడా ఎంత ఇదిగా మా నాన్న మాకు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆయన అవయవాల వల్ల ఒక 4 బతుకుతున్నారు అంటే అమ్మ మనం చేద్దాం ఇది అని చెప్పడం జరిగింది. సో అట్లాంటి విషయం వచ్చినప్పుడు అప్పుడు మమ్మల్ని కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు, బికాజ్ ఇది అన్ని జీవన్ దాన్ అనేది గవర్నమెంట్ ప్రోగ్రాము. సో దానివలన కూడా మాకు జీజీహెచ్లో నుంచి టీం వెళ్ళి ఆ పేషెంట్ యొక్క అవయవాలు నిజంగా మనకి అవయవదానానికి పనికొస్తాయా, అతన్ని బ్రెయిన్ డెడ్గా డిక్లేర్ చేసిన తర్వాతనే చేస్తారు. సో ఇవంతా కూడా మన జీజీహెచ్ టీం వెళ్ళి కిమ్స్ హాస్పిటల్లో పేషెంట్ ఉన్నారు కాబట్టి అక్కడికే వెళ్ళి వీరి వైద్య సలహాలు అందించి అప్పుడు అవయవదానానికి ప్రకటించారు. సో వారికి నుంచి మనము 2 కిడ్నీలు తీసుకున్నాము, ఒక హార్ట్ ఒకటి తీసుకున్నాము, అండ్ కన్నుల కోసం 2 కన్ను అంటే మొత్తం కన్ను తీసేయరండి, ఓన్లీ పైన పొర కార్నియా అంటారు, ఆ కార్నియాని మాత్రమే తీసుకుంటారు. అది ఐ బ్యాంక్కి వెళ్తుంది, అది జీజీహెచ్ ఐ బ్యాంక్కి వచ్చింది. తర్వాత ఒక కిడ్నీ మనకి స్విమ్స్లో ఒక ట్రాన్స్ప్లాంట్ జరిగింది. హార్ట్ వచ్చి పద్మావతి హార్ట్ ఇన్స్టిట్యూట్ తిరుపతికి వెళ్ళింది. నిన్న 2 సర్జరీలు జరిగినాయి. అండ్ ఒక కిడ్నీకి ఇక్కడనే కిమ్స్లో ఒక ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిన అతను కూడా చక్కగా కోలుకుంటున్నారు. ఇదే సమయంలో అవయవదానం చేసిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం, ఇతర మద్దతులు అందిస్తామని డాక్టర్లు వివరించారు. సుధాకర్ మరణించిన అనంతరం వైద్యులు వెంటనే చర్యలు తీసుకుని ఆయన అవయవాలను సేకరించారు. కళ్లను దానం చేయడంతో 2 వ్యక్తులకు చూపు లభించగా గుండె మరియు ఇతర ముఖ్య అవయవాల ద్వారా మరికొంతమందికి ప్రాణాలు దక్కాయి. ఇలా ఒక వ్యక్తి మరణం తర్వాత కూడా పలువురికి కొత్త జీవితం అందించడం స్థానికంగా అందరినీ భాగోద్వేగానికి గురిచేసింది. గవర్నమెంట్ తరపున, కిమ్స్ హాస్పిటల్ తరపున, జీజీహెచ్ నెల్లూరు తరపున వారికి మా మనస్పూర్వక అభినందనలు. అండ్ ఆయన ఆత్మకి శాంతి కలగాలి. వారి కుటుంబానికి అంతటికీ కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి. వీరికి గవర్నమెంటు ప్రత్యేకంగా ఈ అవయవదానం చేసిన వారికి ఖచ్చితంగా ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అని డిసైడ్ చేశారు. ఆ రూల్ ప్రకారం వారికి గవర్నమెంట్ నుంచి గౌరవ వందనం జరుగుతుంది. తర్వాత వారికి 10,000 రూపాయలు వెంటనే అంత్యక్రియల కోసం ఇస్తారు. తర్వాత 1,000 రూపాయలు ఆర్గన్ డొనేషన్ చేసిన దానికి కూడా ఇస్తారు. ఆసుపత్రి సిబ్బంది, అధికారులు సుధాకర్ కుటుంబ సభ్యులను అభినందించారు. సుధాకర్ చేసిన ఈ అవయవదానం పట్ల ప్రభుత్వం మరియు సంబంధిత సంస్థలు స్పందించి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశాయి.
సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సాయం, పిల్లల విద్యకు మద్దతు, మరికొన్ని సంక్షేమ పథకాలు అందిస్తారని అధికారులు తెలిపారు. సమాజంలోనూ ఆయనకు గౌరవం పెరిగింది. ఒక సాధారణ వ్యక్తి కూడా తన నిర్ణయంతో ఎన్నో జీవితాలను మార్చగలడని సుధాకర్ కథ మరోసారి నిరూపించింది.